బాగున్నారు మనం పని చేస్తాను సార్ నేను తనేమో పెయింట్ పని చేస్తాడు టైల్స్ పని సార్ రాము సార్ పెయింట్ పని చేస్తారా మీరు మీరు నేను వడ్రంగి పని ఇది వచ్చేసి రాగానే మనకి ఇసుక ఆపడం ఒకటి సార్ తర్వాత ఫస్ట్ ఇసుక ఆపారు రాగానే తర్వాత దాని మీద ఇప్పుడు వచ్చేసి ఇసుక ఒక లారీ లోడు 20,000 నుంచి 25,000 వరకు వసూలు చేస్తాం సార్ ఒక లారీ లోడ్కి 20,000 నుంచి 25,000 వసూలు చేస్తున్నారు సార్ ఎంత సైజు లారీ అది వచ్చేసి 1 టన్ అంటున్నారు సార్ 1 టన్ మీకేమనిపిస్తుంది అది చాలా ఎక్కువ సార్ ఇంతకుముందు మనకి 3,000 4,000 అలా వచ్చేది దొరికేది మన కృష్ణా గోదావరి 1 టన్నులో అంటే 1 టన్నేనా ఇంకా పెద్ద అంతే సార్ అంతే అదే 1 టన్ను లారీకి ఇప్పుడు ఇదివరకు 3,000 నుంచి 20,000 నుంచి 25,000 వస్తుంది వసూలు చేస్తున్నాం సార్ అలాగే ఐరన్ కూడా 90,000 నుంచి ఇప్పుడు ₹1,00,000 చేశారు సార్ ఐరన్ టన్ను అది కూడా చాలా ఇప్పుడు అంత రేట్లు పెరిగిపోవడం వల్ల మనకి భవన నిర్మాణం చేసేవాళ్ళు కానీ ఓనర్స్ కానీ ఎవరు కన్స్ట్రక్షన్ ఆగిపోయింది సార్ ఆగిపోవడం వల్ల ఏం చేయాలో కూడా తోచని పరిస్థితి అలాగే సంవత్సరం కాలం పాటు ఆగిపోయింది సార్ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాగానే సంవత్సర కాలం పాటు ఆ సమస్య ఇంకా జటిలమైంది కానీ తర్వాత కృష్ణా మన గోదావరి జలాల్లో మనకి దొరికే ఇసుక కూడా మనకి ఇతర రాష్ట్రాలకి తరలించుకోవడానికి మనకు మాత్రం అధిక రేట్లుగా పెంచుతున్నారు సార్ అక్కడేమో వెళ్ళిపోతా ఉంది కర్ణాటక చేసుకుంటున్నారు సార్ మనకు మాత్రం సిమెంట్లు కూడా వచ్చేసి 400 చేయాల్సిన కార్యక్రమాలు ఏమీ చేయలేదు అది కూడా కార్డులు కూడా ఇవ్వట్లేదు సార్ లేబర్ కార్డులు ఉంటాయి కార్డులు కూడా ఇవ్వట్లేదు అలాగే బ్యాలెన్స్ గవర్నమెంట్ వాళ్ళ సెస్ని మనం 1% వాళ్ళు తీసేసుకున్నారు ఇంకా ఇవ్వాలి తీసుకుంటున్నారు కానీ ఈ డబ్బు అంతా అలాగే అన్స్పెంట్గా ఉంది తప్ప వీళ్ళు స్కీమ్లు ఆపేశారు ఆ నవరత్నాలంట మొత్తం ఆపేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా టైల్స్ పని కాడి నుంచి మన సెంట్రింగ్ మేస్త్రి కాడి నుంచి చాలా అందరూ ఇబ్బందులు పడుతున్నారు అది తీసుకెళ్ళాం సార్ అధికారులు తీసుకెళ్ళినా కూడా దాన్ని తగ్గించమన్నా కూడా అప్పుడేమో ఆన్లైన్లో అని చెప్పేసి ఇసుక కూడా ఆన్లైన్లో ద్వారా పంపించేశారు అది కూడా లేదు సార్ మాట్లాడుతుంది తప్పకుండా సార్ మీ పేరేంటన్నారు కె శ్రీనివాస్ సార్ విజయవాడ ఓకే శ్రీనివాస్ గారు